బుద్ధి వంకరైనోడు హోదాలు చూస్తాడా? కేంద్ర మంత్రి కుమార్తె పోకిరియల వేధింపులని రాశారు. కేంద్ర మంత్రి కుమార్తెను చూస్తాడు అక్కడ ఆడ అన్నటువంటి చూసే దరిద్రులు, అవతల ఉన్నటువంటి టీచర్లు. కేంద్ర సహాయ మంత్రి రక్షా ఖడ్సే కుమార్తె కొందరు పోకిరియల వేధింపులకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేసిన కేంద్ర మంత్రి మహారాష్ట్రలో శాంతి భద్రత మీద ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నది కేంద్ర ప్రభుత్వంలో బీజేపీనే, అక్కడ సెంటర్లో ఉన్నది బీజేపీనే. జల్గావ్ జిల్లా ముక్తాయ్ నగర్లో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న తన కుమార్తెను కొందరు యువకులు వేధించారని మంత్రి చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించి ఆదివారం పోలీసులు ఫిర్యాదు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా ఆ ప్రాంతంలో ఏటా సంత్ ముక్తా యాత్ర నిర్వహిస్తారు. ఇటీవల స్నేహితులతో కలిసి ఆ యాత్రకు వెళ్తాను నా కుమార్తె కోరడంతో భద్రతా సిబ్బంది సాయంతో అక్కడికి పంపించాను. ఆ సమయంలో కొందరు యువకులు వాళ్ళని వెంబడించి వేధించారు. కేంద్ర మంత్రి కుమార్తెకి ఇటువంటి దుస్థితి ఎదురైతే సాధారణ మహిళల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశా అని చెప్పి కేంద్ర మంత్రి ఖడ్సే మీడియాకు చెప్పుకొచ్చారు. ఈ గంటకు సంబంధించి 7 మీద ఎఫ్ఐఆర్ నమోదైందని ఒకళ్ళని అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్పారు. నిందితులు రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళని, అందులో కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పుకొచ్చారు. మరి ఒక రాజకీయ పార్టీ అన్నారంటే వాళ్ళ కూటమి పార్టీల్లో వాళ్ళు అయ్యి ఉండాలి. బయట వాళ్ళు అయ్యి ఉంటే కనుక పేరు చెప్పేసేవాడు. అది ఎన్సీపీనో, లేకపోతే ఉద్ధవ్ థాకరే శివసేన యూబీటీనో, లేకపోతే కనుక కాంగ్రెస్ పార్టీని అయ్యి ఉంటే ఇదే ఆ ముగ్గురులో శివసేన కానీ లేకపోతే ఎన్సీపీ కానీ కాంగ్రెస్ కానీ ఉంటే ఆ పేరు చెప్పేవాళ్ళు. ఇది ఒక పార్టీ వాళ్ళు అన్నారంటే వీళ్ళది అయ్యి ఉండాలి. అందుకని ఆవిడ కూడా ఆ విధమైన స్టేట్మెంట్ ఇచ్చింది.